ఇంకా చెప్పమని చూడలేం ఇంకా ఇప్పుడు బండి ల్యాండ్ అయ్యాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే రెడీ అయి ఉన్నాం కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. నేను మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తాను. ఆల్రెడీ మీకు ముందు వ్లాగ్లో చెప్పాను ఇలా మ్యారేజ్ ఉందని. సో ఇప్పుడు మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ మ్యారేజ్ అండ్ మ్యారేజ్లో ఎలా హడావిడి చేస్తాం అనేది వ్లాగ్ అనమాట. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్ బాయ్. ఇంకా ఫైనల్గా మేము రెడీ అయిపోయి పెళ్ళికైతే వెళ్తున్నాం. సాగర్ లేడు, సాగర్ ఇప్పుడు కాకినాడ వెళ్ళాడు. సో అందుకే ఇప్పుడు నేను మా చెల్లె వెళ్తున్నాం. సో టైం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఆడుకోవడానికి. లైట్ ఎందుకు ఆన్ చేస్తాను? నేను ఆన్ చేయి బాబో, ఇంకా చెప్పమని చూడలేం ఇంకా ఇప్పుడు బండి. ఫంక్షన్ హాల్ ఎక్కడంటే మా ఇంటి దగ్గరే, జిల్లా పరిషత్ కృష్ణగుడి పక్కన అనమాట. ఆమె కోసం ఫంక్షన్ హాల్ అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ మా దగ్గరే కాబట్టి ఇంకా నేను మా చెల్లి వచ్చాం పెళ్ళికి. మా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట. సో ఇప్పుడు ఇలాగే ల్యాండ్ అయ్యాం. తీమని మేము వెళ్ళే టైంకి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఫంక్షన్ హాల్కి తీసుకెళ్తున్నారు అనమాట. సో వెళ్ళే ముందు డ్యాన్స్లు అన్నీ సూపర్గా వేశారు. ఆ డ్యాన్స్లు చూస్తే నాకు వచ్చేది అనమాట. సో మనకు అంతగా వాళ్ళు తెలియదు కాబట్టి పెళ్లి కొడుకే తెలుసు, తనే ఫ్రెండ్ అనమాట. సో తను ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు కదా పెళ్ళిలో. అండ్ డాన్స్ అయితే చాలా బాగా వేస్తున్నారు చూడండి. ఇంకా నేను మా చెల్లి అలా చూస్తున్నాం అనమాట. సో చాలామంది వచ్చారు జనాలు, అసలు ఖాళీ లేదు. సో డెకరేషన్ అయితే సూపర్ అదిరిపోయింది అనమాట. నేను ఈ ఫంక్షన్ హాల్కి రావడం ఫస్ట్ టైం అనమాట. ఈ తమ్ముడు ఎవరో కానీ అక్కలు ఎందుకు వీడియో తీస్తున్నారు అన్నట్టు చూస్తాను అనమాట. సో ఇది కళ్యాణ మండపం లోపల చాలా బాగుంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట. ఎంతమంది వచ్చినా సరిపోద్ది. సో అంత పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట. మేము ఈ సైడ్ నిల్చొని చూస్తున్నాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఎందుకంటే పెళ్లి కొడుకే తెలిసిన తప్ప ఇంకెవరు లేరు. సో అలా మేము కాసేపు అక్కడ వెయిట్ చేసి అండ్ గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాం.
ఇంకా కాసేపు అలా కూర్చొని ఇంకా గిఫ్ట్ ఇచ్చేద్దామని వెళ్తున్నాం అనమాట. ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి డిన్నర్ చేసి వెళ్ళిపోదాం అనేసి. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా పెళ్ళి కొడుకుని కలిసి గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. డిన్నర్ చేసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా తినేసి వెళ్ళిపోదామని ఇక్కడ డిన్నర్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము. లేట్ అయితే సాగలేదు కదా, సో అక్కడ వెహికల్స్ దొరకవు అనేసి ఇంకా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏవో స్టార్టర్స్ పెట్టారు, డ్రింక్స్ అన్నీ కూడా. మౌనిక తీసుకుంది, తనకు దాహంగా ఉందని. కానీ చాలా ఐటమ్స్ పెట్టారు, చాలామంది జనాలు వచ్చారు. చాలా సూపర్గా జరిగింది పెళ్ళి అయితే. భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయి. కానీ మనం పెళ్ళికి వెళ్తే ఎక్కువ తినలేం కదా, కొంచెం తినేసరికి కడుపు నిండిపోద్ది అనమాట. సో అలా కొంచెం కొంచెం తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఓకేనా? ఫైనల్గా మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మాత్రం మనం మిస్ చేయం. ఇక్కడ మా చెల్లి నేను కామెడీ చేసుకుంటున్నాం ఐస్ క్రీమ్ కోసం. చూపించు వీడియో తింటా ఫోన్ తీ. కూర్చొనే ఇది ఎప్పుడు తాగురా
భయ్యే చెప్తాను రేపు రాడు ఎల్లుండి వస్తుంది భయ్య కావద్దు భయ్య ముందు ఓపెనింగ్ చేస్తాడు ఫైనల్గా పెళ్ళి నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. ఫుల్గా టైర్డ్ అయిపోయాం. అండ్ మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే అలా జరిగింది. నేను ముహూర్తం వరకు లేను, లేట్ అనమాట, 11 o'clock అనమాట ముహూర్తం. సో అంతవరకు ఉండే నాకు లేట్ అయిపోద్ది అనేసి ఇంకా కలిసి గిఫ్ట్ ఇచ్చి వచ్చేసాను. అండ్ ఫైనల్గా మా వీడితో ఇది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.